వైసీపీ హయాంలో ఏకపక్షంగా వ్యవహరించిన క్షేత్రస్థాయి పోలీసుల అధికారులను మార్పు చేయకపోవడంతో వారు ఇప్పటికీ గత వాసనలతో కొట్టుమిట్టాడుతున్నారు. తమ స్వామి భక్తిని యథేచ్ఛగా ప్రదర్శిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధం అని తెలిసినప్పటికీ ర్యాలీలకు అనుమతులిస్తున్నారు. ప్రభుత్వం మారినా అధికారుల అండతో వైసీపీ నేతల రాజసం చూస్తూ కూటమి శ్రేణులు ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అలాంటి అధికారులపై వస్తున్న విమర్శల గురించి ప్రశ్నిస్తే తమను ఎలాగో బదిలీ చేస్తారు కదా అంటున్నారంట. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోలీసులు, రెవెన్యూ అధికారులు వైసీపీ పట్ల తమ స్వామి భక్తిని వీడడం లేదు. గత ప్రభుత్వంలో నియమితులైన వారు వైసీపీకి ఎంత సరెండర్ అయి పనిచేశారో తాజాగా చంద్రగిరి, మదనపల్లి ఇష్యూలలో బయటపడింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై దాడి కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై కేసు నమోదైంది. కేసు నమోదు తర్వాత మోహిత్ రెడ్డి బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. బెయిల్ దక్కదేమోనని అరెస్టు భయంతో విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తుండగా సమాచారం తెలుసుకున్న పోలీసులు బెంగళూరు విమానాశ్రయంలో మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చెవిరెడ్డి కుమారుడని తీసుకురావడానికి 100 మంది పోలీసులు వెళ్లారు. తీరా తీసుకొచ్చాక తర్వాత కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు 41A నోటీస్ ఇచ్చి పంపించారు. సదరు ఎపిసోడ్ నడిచిన 12 గంటల వ్యవధిలో చెవిరెడ్డి ఫ్యామిలీకి పోలీసులు మంచి సెంటిమెంటల్ పబ్లిసిటీ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వందలాది మంది అనుచరులతో ఊరేగింపుగా తీసుకెళ్తుంటే పోలీసులు పహారా కాయడం విశేషం. ఎన్నికల్లో గెలిచిన క్యాండిడేట్ల ర్యాలీ నిర్వహించిన మోహిత్ రెడ్డి రోడ్డుపై నడుస్తూ ఎక్కడికక్కడ మీడియాతో మాట్లాడుతూ దర్పం ప్రదర్శించారు. 100 కేసులు పెట్టినా తాను భయపడనని స్టేట్మెంట్లు ఇస్తూ వెళ్లిపోయారు. ఎన్నికల ఫలితాల ముందు ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తనపై దాడి కేసులో విచారణకు ఎస్వీ పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. ఆ సమయంలో పోలీసుల ప్రవర్తన విపరీతంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. నాని స్టేషన్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతుండగా బలవంతంగా తరలించారు. అదే సమయంలో మీడియాపై విరుచుకుపడ్డారు. అది గతం. నిన్నైతే స్టేషన్ ఎదుట చెవిరెడ్డి వందలాది మంది అనుచరులతో బైఠాయించి హడావుడి చేశారు. కొత్త ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తర్వాత స్టేషన్ నుంచి వచ్చిన మోహిత్ రెడ్డి గంటపాటు మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చి అక్కడున్న డీఎస్పీలు కానీ పోలీసు అధికారులు కనీసం స్పందించలేదు. తర్వాత తీరిగ్గా చెవిరెడ్డి ఆయన కుమారుడు ఎస్వీ యూనివర్సిటీలోకి వెళ్లి తర్వాత బయటకు వచ్చి రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. వారు వెళ్లిపోయాక పోలీసులు తీరిగ్గా 144 సెక్షన్ ఉందని ఓ ప్రకటన చేశారు. అలా చెవిరెడ్డి ఫ్యామిలీకి కావలసినంత మైలేజీ పొందేలా తిరుపతి పోలీసులు తమ స్వామి భక్తి ప్రదర్శించారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో ఇదే విధంగా జరుగుతుంది. దాంతో ఆ కేసు విచారణకు కర్నూలు పోలీసుల మీద ఆధారపడాల్సి వస్తుందని అంటున్నారు. 21వ తేదీ నాడు సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధమైన కేసులో ప్రధాన నిందితుడైన మాధవరెడ్డి పరారు కావడానికి సీఐతో పాటు పోలీసులు చక్కగా సహకరించారన్న ఆరోపణలున్నాయి. దాంతోపాటు తనిఖీల విషయాలు ముందుగా లీక్ చేస్తుండటంతో నిందితులు రికార్డులు దాస్తుండటంతో పాటు పరారవుతున్నారని అంటున్నారు. రెవెన్యూ అధికారులు సైతం అలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అందుకే జిల్లాలో సీఐ, ఎస్ఐలతో పాటు ఎస్బీ, ఇంటెలిజెన్స్ పోలీసులను సైతం మార్చాలని కూటమి నేతలు కోరుతున్నారు. గతంలో 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం అప్పట్లో క్షేత్రస్థాయి పోలీసులను మార్చలేదు. దీంతో ప్రభుత్వానికి అప్పట్లో సరైన సమాచారం రాలేదని, అప్పట్లో అది కూడా ఓటమికి ఒక కారణమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా స్వామి భక్తి ఉన్న వారిని గుర్తించి వారిని బదిలీ చేయాలని, అదేవిధంగా మదనపల్లి, చంద్రగిరి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నారు.